గుల్కంద్ సొరకాయ పోలీలు. అమ్మో ఎంత వెరైటీగా ఉందేంటి పేరు అనుకుంటున్నారా? గుల్కంద్ మీకు తెలుసు కదండి, చాలా ఆరోగ్యానికి మంచిది. అంటే గుల్కంద్ ఏదో పాన్లో వేసుకుంటారు అని దాన్ని చాలామంది పానికే పరిమితమేమో అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, గుల్కంద్ ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. ఒంటికి చలువ చేస్తుంది, రుచికరంగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం దాని గురించి. అయితే గుల్కంద్ సొరకాయ ఈ రెండింటి కాంబినేషన్తో పోలీలు మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఇది ఎలా ఉండబోతోంది వంట నేర్చుకోవాలంటే గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, గుల్కంద్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మీరు చూసారా అండి, ఇక్కడ నేను గుల్కంద్ తీసుకున్నాను. గుల్కంద్ ఇస్ రెడీమేడ్, మనకు డబ్బాలో దొరుకుతుంది. ఇదేంటంటే మనకు ఖర్జూరం పేస్ట్ అన్నమాట. కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇక్కడ మనకు సొరకాయ తురుము ఉంది. ఆ తర్వాత ఇక్కడ చక్కగా చిరుధాన్యాల పిండి తీసుకున్నాను. పోలీలు అంటే ఏంటి? బొబ్బట్లు, భక్ష్యాలు, కొన్ని ఏరియాస్లో తిరుపణ్యారాలు అని కూడా అంటారు. అంటే రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాం కదండి. అయితే ఈ పోలీలు తయారు చేసుకోవడానికి మనం మామూలుగా ఏం చేస్తూ ఉంటాము, ఒక పూర్ణముండ తయారు చేసుకుంటాము. ఆ తర్వాత దాన్ని చక్కగా స్టఫింగ్ చేసుకొని నీట్గా పోలీల్లాగా చేసేసుకుంటాము కదా. అయితే మరి దాంట్లో ఏమేమి ఉపయోగిస్తున్నాము అంటే మనకి గుల్కంద్ సొరకాయ వీటన్నిటి కాంబినేషన్ అనమాట. ఇక్కడ ఎక్కడా కూడా పంచదార మనం వాడట్లేదు, బ్రౌన్ షుగర్ వాడట్లేదు, బెల్లం కూడా వాడట్లేదు. కేవలం మనకు ఈ పోలీలు స్వీట్గా అయ్యేది గుల్కంద్ వల్ల, అలాగే మనకు ఖర్జూరం పేస్ట్ వల్ల. అయితే గుల్కంద్ యొక్క ప్రత్యేకత, గుల్కంద్ అయితే అసలు తిన్న వెంటనే ఆహా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది, రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇది మనకి గుల్కంద్ చక్కగా గోరువెచ్చటి పాలల్లో కలుపుకొని మనం తాగినట్టయితే కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు చాలా వరకు రిలీఫ్ ఇస్తుందంట. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా సేమ్, మనకి పాలల్లో గుల్కంద్ వేసుకున్న పాలు తాగినట్టయితే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే గుల్కంద్లో మనకు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటి అంటే మనకు చాలా అంటే అధిక శక్తి, మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. ఓకే, అండ్ అంతేకాకుండా మనకు ఈ సొరకాయ కాంబినేషన్తో చేసుకుంటున్నాం కదా. సో సొరకాయలో ఏం తక్కువ ఉపయోగాలు అండి, ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సొరకాయ జ్యూస్ని కూడా మనం తరచూ తాగినట్టయితే నిద్ర లేనితనం అంటాం కదా, నిద్ర తక్కువగా పడుతుంది. చాలా మందికి వెంటనే పట్టదు, చాలాసేపు పడుతూ ఉంటుంది. అలా నిద్ర తక్కువగా ఉన్న వాళ్ళకి మనకి సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా నిద్ర పడుతుంది అనమాట. ఎటువంటి ట్యాబ్లెట్లు నిజంగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. గుల్కంద్ అంటే కేవలం పాన్లో మాత్రమే తింటాము, భోజనం తర్వాత కొంచెం తీసుకోవచ్చు అనంతవరకు తెలుసు. కానీ దాంతో పోలీలు తయారు చేయొచ్చు అని నాకు తెలిసి 99% మందికి తెలియదు. ఈరోజు చాలా కొత్త వంట మీరు నేర్చుకోబోతున్నారు. మరి మొదలు పెట్టేద్దాం. మరి ఈరోజు గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోబోతున్నాం. అయితే ముందుగా ఏం చేద్దామంటే పిండి తయారు చేసుకుందాం. ఆ పిండిలో నేను ఏమేమి వేస్తున్నాను, చిరుధాన్యాల పిండి, అంటే చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. దాంట్లో ముందుగా కాస్త చిరుధాన్యాల పిండి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, మీకు తెలిసిందే కదా మన బొబ్బట్లలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాము, కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉప్పు వేసేసుకున్నాం కదా, ఇందులో కొంచెం మనం నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకుందాం. మనకు పిండి నానితే బాగుంటుంది. అయితే ఎప్పుడూ కూడా మనము పోలీల పిండి చేసుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుంటే బాగా నానుతుందన్నమాట. అప్పుడు మనకు చక్కగా సాగుతూ వస్తుందన్నమాట. ఎప్పుడు అంతేనండి, మామూలుగా సాధారణంగా మనం మైదా పిండితో తయారు చేసుకుంటూ ఉంటాం కదా. సో ఏంటంటే మనకు చక్కగా ఇందులో కాస్త నూనె వేసుకొని నానబెట్టాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా సాగుతూ ఉండాలి కొంచెం. మరీ చపాతీ ముద్ద అంటే చపాతీ ముద్దని కాదు, మనకు కాస్త సాగుతూ ఉండాలి పిండి. అఫ్కోర్స్ మైదా సాగినట్టుగా మనకు చిరుధాన్యాల పిండి సాగదనుకోండి, కాకపోతే కొంచెం మనం నూనె అది వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కాస్త నానుతుంది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి కావాల్సినటువంటి ఆ పూర్ణం ఏదైతే ఉందో అది మనం గుల్కంద్ పూర్ణం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా నెయ్యితో మొదలు పెట్టేద్దాము. ఇందులో కాస్త నెయ్యి,
కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పులు వేసేసుకుందాం. అయితే మామూలుగా ఏంటంటే మనం జీడిపప్పులు వేసేసి వేరే బౌల్లోకి తీసుకుంటాం కదా, అలా ఏం లేదు. ఇందులో మనం కంటిన్యూగా వేసేస్తూ ఉంటాం అన్ని. జీడిపప్పు వేసేసుకుందాం. ఒకసారి ఇది కొంచెం మనకు వేగాలి. ఇది వేగుతుందండి, ఎందుకంటే మనకు తర్వాత ఇంకా చాలా కూడా వేసేసుకోవాలి కాబట్టి అవి కూడా మనం వెల్లగా వేసేసుకుందాం. సొరకాయ తురుము, ఓకే, సొరకాయ తురుమును కూడా వేసేసుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీసే వేస్తున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సొరకాయ మాత్రం మనకు పచ్చివాసనలా పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అది కూడా నేతిలోనే వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. సొరకాయ హల్వా అది ఎంత బాగుంటుందండి అసలు, చక్క కోవా వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. అలాగే ఈసారి ఎప్పుడైనా గుల్కంద్ బయటికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది, మామూలుగా ప్రతి సూపర్ మార్కెట్లో ఉంటుంది. సో చక్కగా కొనుక్కోండి, చిన్న డబ్బా కొనుక్కోండి, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. గుల్కంద్ మనకు తక్కువ ధరకే దొరుకుతుంది. అండ్ మనకి శ్రావణ మాసం కూడా ఇంకా మొదలైపోతుంది ఆల్మోస్ట్. ఇక శ్రావణ మాసం మొదలైందంటే రకరకాల పండగలు ఉంటాయి, రకరకాల అకేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా తయారు చేసి పెట్టచ్చు మీ ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు ఇందులో కాస్త క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. చాలా హెల్దీగా తయారు చేస్తున్నాం చూసారా. మన గుల్కందే కాదు, ఇందులో మనం చాలా రకాలు వేస్తున్నాం. క్యారెట్, సొరకాయ, అలాగే ఖర్జూరము. ఇంత చక్కటి ఖర్జూరంలో ఎంత మంచి ఐరన్ ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు ఖర్జూరం చాలా చాలా మంచిది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము కూడా చాలా బాగుంటుంది స్వీట్స్లో, ముఖ్యంగా వీటిలో ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో మనం ఖర్జూరం పేస్ట్ వేసుకుందాం. ఖర్జూరం పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకొని ఒకసారి ఇలా బాగా గట్టి కలిపేసుకుందాం. ఖచ్చితంగా మన ఖర్జూరం పేస్ట్ గట్టిగానే ఉంటుంది. ఓకే, దాని తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే గుల్కంద్. గుల్కంద్ కూడా ఆల్మోస్ట్ తీయగా ఉంటుందండి గుల్కంద్. కొంచెం చూసి వేసుకోండి, మరి ఎక్కువగా వేసేసుకోవద్దు. ఒక 2.5 స్పూన్లు వేసుకున్నానండి నేను, నా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక్క చుక్క నీళ్ళు ఏమైనా పోసుకోవచ్చు. సో దట్ ఏంటి అంటే కొంచెం మనకి ఇది కలవడానికి అనమాట. ఇది కంచు పాత్రలు కదండి, సో కొంచెం మనం ఒక చుక్క నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ గుల్కంద్ అండ్ అలాగే మనకు ఈ ఖర్జూరం పేస్ట్ పెద్ద వేగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా మనకు ఆ కూరగాయల మటుకు లైట్గా వేగితే సరిపోతుంది. చూసారా, చివరిగా మనం ఏం చేయాలంటే దీంట్లో యాలకుల పొడి వేసుకుంటే అసలైన రుచి. ఆహా, అసలు ఈ ముద్ద అలాగే తిన్నా కూడా ఎంత బాగుంటుందో చూసారా. చక్కగా దగ్గర పడింది. మనం కొంచెం నీళ్ళు వేసిన తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిందనమాట. ఇది మనం ఏంటంటే కాసేపు చల్లారనిద్దాం. ఈ గుల్కంద్ మిశ్రమం ఏదైతే ఉందో ఇది మనం ఒక్కసారి చల్లారు చేస్తే ఏంటంటే మనకు ఉండలు కట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి. ఒకవైపు పిండి రెడీగా ఉంది, మరోవైపు మనకు గుల్కంద్ పూర్ణం అని చెప్పలేడు, గుల్కంద్ స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇది ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా మనం పోలీలు తయారు చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈ గుల్కంద్ మిశ్రమం చల్లారిపోయింది చక్కగా. అని ఇటువైపు పిండి కూడా మనకు రెడీగా ఉంది కాబట్టి ఇక మనం పోలీలు తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా చపాతీ కర్ర పీట తీసుకొని బటర్ పేపర్ కూడా తీసుకున్నాము. సో దట్ మనకు చిరుధాన్యాల పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి సాగదు. అందుకు మనకు కరెక్ట్గా రావాలంటే ఈ బటర్ పేపర్ యూజ్ చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది. అదే లేదు మీ ఇంట్లో మీరు మైదా పిండే వాడుకుంటారని కూడా వాడుకోండి. కాకపోతే ఈ గుల్కంద్ స్టఫింగ్ని మాత్రం యాస్టీస్గా ఇలాగే మీరు వాడుకుంటే బాగుంటుంది. అయితే ముందుగా స్టవ్ వెలిగిచ్చేస్తానండి, పెనం కూడా వేడవుతూ ఉంటుంది. పెనం వేడయ్యేలోపు మనం చక్కగా పోలీలు తయారు చేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకుందాం. ముందుగా కాస్త చేతికి నెయ్యి తీసుకొని లేదంటే నూనె తీసుకొని పిండి తీసుకొని కొంచెం మనం ఇలా
చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి స్టఫింగ్ ఏదైతే ఉందో ఇలా మనం చక్కగా ఒక రౌండ్గా చేసుకుందాం. చేసుకొని ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని కొంచెం ఇలా అద్దుదాం. సో దట్ మనకి ఇట్లా రౌండ్గా కాబట్టి కొంచెం మనకు అణుగుతుంది. ఆ తర్వాత చక్కగా ఇలా చుట్టేసుకుందాం. ఇలా తీసుకొని మనకి ఎక్స్ట్రా ఏవైనా ఉంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ట్రా అనిపించింది అనుకోండి, తీసేసేయచ్చు. తీసేసుకొని చక్కగా ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుందాం. చేసేసుకుంటే మనకి ఈ మధ్యలో ఏదైనా ఉంటే కూడా నీట్గా కవర్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒకసారి మనం చక్కగా పోలీల్లాగా ఒత్తేసుకుందాం. ఇలా తయారు చేసుకున్నాం కదా. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి చక్కగా పెనం మీద వేసేసుకొని నెయ్యితో 2 వైపులా కాల్చుకుందాం. చాలా చిన్న చేశాను నేను. సో మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కానీ భలే ఉంటుందండి. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను ఎదురు చూస్తున్నాను. ఇది మీరు అంటే మన చిరుధాన్యాల పిండి కాబట్టి ఇంతకన్నా మనకు సాగదు. సో అందుకే మనకు ఇంతే సైజులో వచ్చిందనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా హాయిగా మీ ఇంట్లో తయారు చేసేసుకోండి. నేను ఇలా నెయ్యితో 2 వైపులా కాలుస్తూ ఉంటాను. చూసారా, ఇలా చక్కగా మనము నెయ్యితో కాలుస్తున్నాం 2 వైపులా. ఇలా చక్కగా టేస్టీగా ఎప్పుడూ కూడా మనం పోలీలు అంటే మీ భాషలో బొబ్బట్లు అనొచ్చు, భక్ష్యాలు అనొచ్చు, ఇవన్నీ మనము నెయ్యితో కాల్చుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. మనకు రంగు కూడా మారింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా చక్కగా మా పక్షి కూడా ఎదురు చూస్తుంది. ఇదేంటి అసలు హంసలాగా ఉంది, ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు గుల్కంద్ సొరకాయ పోలీలు టేస్ట్ చేద్దామా అని చెప్పి. దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది నాకు మాత్రమే, నేను ముచ్చటగా ఒకటే తయారు చేసుకున్నానండి. సో మీరు కూడా చక్కగా ఇదే ప్రాసెస్లో హాయిగా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఖచ్చితంగా నలుగురు అడుగుతారు. చాలా చాలా బాగుంటుంది. గుల్కంద్ సొరకాయ పోలీలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, గుల్కంద్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో చిరుధాన్యాల పిండి, కాస్త ఉప్పు, నీళ్లు, కాస్త నూనె పోసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, తరిగిన సొరకాయ తురుము, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, గుల్కంద్, యాలక్కుల పొడి వేసి బాగా కలిపి మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న ముద్దను బటర్ పేపర్ పై వేసి రోటీలాగా ఒత్తుకొని చల్లార్చుకున్న గుల్కంద్ మిశ్రమాన్ని ఒక ఉండలాగా తీసుకొని రోటీ మధ్యలో పెట్టి మడిచి క్లోజ్ చేసి పోలీలాగా ఒత్తుకున్న పోలీలను పెనం మీద వేసి నేతితో 2 పక్కలా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుల్కంద్ సొరకాయ పోలీలు రెడీ.